ఆర్టీసీ ఛార్జీల పెంపు పంచాయతీ ఎన్నికల తర్వాత ప్రతిపాదనలు కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ ప్రభుత్వానికి గుదిబండగా మారిన ఫ్రీ బస్సు ప్రతి నెల ఖజానా పైన 450 కోట్ల రూపాయల భారం ఛార్జీలు పెంచకపోతే మనుగడ కష్టం ప్రభుత్వానికి తేల్చి చెప్పిన ఆర్టీసీ ఛార్జీల పెంపునకు సర్కారు ఓకే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశం సంక్రాంతి పండుగ తర్వాత లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పెంపు యోచన కనీసం 25% ఛార్జీలు పెంచే ప్రతి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా కనబడతా ఉంది. అంటే 25% అంటే ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు ఉంటే 125 రూపాయలు అవుతుంది. అది అధికారికంగా 100 రూపాయల టికెట్ ఉందనుకో 125 అవుతుంది. 1000 రూపాయల టికెట్ ఉందనుకో 1250 రూపాయలు అవుతుంది. ఒక పావుల పర్సెంట్ పెరగబోతా ఉందన్నమాట. మన రెగ్యులర్ కట్టేటువంటి ఈ బస్ ఛార్జీల మీద 0.5% పెరగబోతా ఉన్నది. జనం నెత్తిన సర్కార్ మరో పెనుభారం వేయబోతోంది. తొందరలోనే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఆడవాళ్లకు ఫ్రీ బస్ పెట్టడంతో వస్తున్న నష్టానికి మగవాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసేందుకు రెడీ అవుతోంది. ఆర్టీసీని మెయింటైన్ చేయడము సర్కార్కు కత్తి మీద సాము కావడంతో చేసేది లేక ఛార్జీల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అతి తొందరలోనే ఛార్జీల మోతం తప్పేలా లేదని తెలుస్తోంది. ఒకసారి మనము కర్ణాటకలో కూడా సేమ్ ఇంతే. కర్ణాటకలో కూడా గింతే. ఏం చేసిరు, అందరూ అక్కడ కూడా ఫ్రీ బస్ పెట్టిరు. ఈ ఫ్రీ బస్ పెట్టిరు. దీంతో అక్కడ కూడా ఆ ఖజానాకు కూడా 450 కోట్ల భారం పడ్డది. దీని మీద ప్రతి నెల 450 కోట్ల భారం పడతా ఉంది ఈ ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టడం వల్ల కర్ణాటక మీద. అలా పడడం వల్ల ఏమైంది, ఈ ప్రతి నెల అంటే పేరుకపోతా ఉంది. పోనీ ప్రభుత్వం ఏ నెల కానలా ఇస్తుందా? ఇయ్యదు. ఈ రవాణా వ్యవస్థ ఈ ఆర్టీసీ అనేటువంటిది ఇది ఒక సపరేట్గా ఉంటుంది అనమాట. ఇది ఒక యాజమాన్యం. సో ఆ యాజమాన్యానికి ఏమన్నా వీళ్ళు ఇస్తారా అంటే ఇయ్యరు. ఏ నెల కానులు అంతా ఏమంటారు, మనం పోయితే బుక్ రాసి పెట్టుకో అంటాం కదా, అట్లా పాతబాకి కింద పడిపోతూ ఉంటుంది. ఈ 450 కోట్ల రూపాయలు ప్రతి నెల బేర్ చేయలేకపోతా ఉంది కర్ణాటక ప్రభుత్వం. అందుకే రీసెంట్గా అదే కర్ణాటక ప్రభుత్వము క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక నిర్ణయం తీసుకున్నది. 25% టికెట్ రేట్లు పెంచాలని నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ పెంచేసింది కూడా. పెంచేయడం వల్ల ఈ టికెట్ రేట్లు ఎవరికి పెరుగుతాయి? ఆడోళ్ళ ఫ్రీ, ఆడోళ్ళది అట్లనే ఉంటుంది. కానీ మొగోళ్ళు ఎవరైతే బస్ ఎక్కుతారో టికెట్ తీసుకొని వాళ్ళ టికెట్ మీద 25% పెంచుతారు అనమాట. అలా పెంచడం వల్ల నెలకు 250 కోట్ల రూపాయల లోటు సర్దుబాటు అవుతా ఉంది. అంటే 450 కోట్లు భారం పడతా ఉంటే దాంట్లోకి వెళ్ళి ఒక 250 కోట్ల రూపాయలు ఈ మొగోళ్ళ టికెట్ల మీద పెంచడం మీద వస్తున్నటువంటి ఆదాయంతో కొంత సరి అవుతా ఉన్నది. ఎందుకంటే ఫ్రీ బస్ తీసేయలేరు కదా. పుచ్చుకున్న ఫ్రీ బస్ తీసేస్తే మళ్ళీ జనం తిడతారు, నేను ఓడిపెట్టమన్నాడు, ఓటు తీసేయమన్నాడు, మూనాల ముచ్చటేనా ఇదే అని చెప్పేసి. సో అలాగనే మెట్రో ఛార్జీలు కూడా పెంచిరు అక్కడ. ఇది ఓన్లీ ఆర్టీసీ కాదు, మెట్రో ఛార్జీలు కూడా పెంచిరు. మెట్రో ఛార్జీల పెంపులకు కూడా అనుమతి ఇచ్చారు. ఒకవైపు ఆర్టీసీ టికెట్ల రేట్లు పెరుగుతున్నాయి, మరొక వైపు మెట్రో ఛార్జీలు పెరుగుతున్నాయి. ఇది కర్ణాటకలో జరిగినటువంటి వ్యవహారం. ఆల్రెడీ పెంచేసారు అక్కడ. ఇక రేపు ఇప్పుడు మన దగ్గర కూడా పెంచుదురు. కాంగ్రెస్ వాళ్ళు తగ్గిస్తేందుకు, ఏదైనా ఫ్రీ ఇస్తేందుకు, ఏదైనా పథకం పెడతాందుకు ఆలోచన చేస్తారు. సంవత్సరాలు దాని మీద సబ్ క్యాబినెట్ మీటింగ్లని, క్యాబినెట్ సబ్ కమిటీలని, ఈ కమిటీలని, అవని ఇవని చర్చలని రకరకాలుగా టైంపాస్ చేస్తారు. ఏదైనా ఇవ్వడానికి, కొత్తగా ఇవ్వడానికి. అదే ఉన్నదాన్ని తగ్గించడానికి మాత్రం చాలా టైం తీసుకోరు. 2 నిమిషాలలో అనుకుంటారు, 3వ నిమిషంలో దాని మీద సంతకం పెట్టేసి ఇక టక్కున పెంచేసే కార్యక్రమం చేసేస్తారు. సో కాబట్టి మంచి కోసం వీళ్ళు చేసే కార్యక్రమంలో చాలా టైం తీసుకుంటారు. కానీ ఉన్నదాన్ని తగ్గించడము, భారం తగ్గించుకునేటువంటి కార్యక్రమాన్ని వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేసేస్తారు. సేమ్ అట్లనే ఇప్పుడు కూడా ఎదురు వాళ్ళు, మన కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో కూడా ఇట్లాంటి పని ఎదురు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర ఏమున్నాయి? పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికలు కనుక అయిపోతాయి అనుకో, ఈ కథం. ఈ ఆర్టీసీ ఛార్జీలు పెరుగుతాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతాయి, అలాగే మెట్రో ఛార్జీలు పెరుగుతాయి. ఇట్లా ఈ గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా లబ్ధిదారులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కేవలము పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ముందు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు? ఎన్నో హామీలు, 420 హామీలు, 6 గ్యారంటీలు, దాంట్లో ఒక మళ్ళీ 13 హామీలు, ఇన్ని అరచేతిల వైకుంఠం చూపించారు. ఇది అసెంబ్లీ ఎన్నికలకు ముందు. జనమంతా నమ్మిర్రు, అరే కేసీఆర్ ఇయంగా గీనెందుకు ఇయర్లే,
రైతు బంధు కేసీఆర్ ఇచ్చిండు కదా, వస్తూనే ఉన్నాడు కదా 11 సార్లు, 11 విడతలుగా వేసుకుంటూ వచ్చిండు కదా, అవి వచ్చేవెట్లా వస్తాయి, కేసీఆర్ దిగిపోయేంత మాత్రం ఆగిపోతుందా అని ప్రజలు అనుకున్నారు. ఈయన ఎక్కువ ఇస్తా అంటే నమ్మిర్రు. నమ్మి ఏం చేసిర్రు, కేసీఆర్ని కాదని కాంగ్రెస్ పార్టీ ఓటేసిరు, చేయి గుర్తు మీద ఓటేసిరు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిరు. ఆయన సీఎం అయి కూర్చున్నాక ఈ 10,000 రాలే, నా 11,000 రాలే, నా 15,000 రాలే, ఏవి రాలే, అన్నీ పోయినాయి. మెల్లమెల్ల కనుక పోయినాయి అన్నీ పోయినాక మళ్ళా ఎన్నికలు వచ్చినాయి, పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు. అవి రాగానే జనం నమ్ముతారు అనుకొని మళ్ళా దేవుళ్ళ మీద ఒట్లేసి, ఈ దేవుని మీద ఒట్టు, నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, యమలాడ రాజన్న మీద ఒట్టు, తిరుపతి వెంకన్న మీద ఒట్టు అని చెప్పేసి దేవుళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి దేవుళ్ళ అందరి దేవుళ్ళ మీద, యాదాద్రి దేవుని మీద, అటు భద్రాద్రి దేవుని మీద, కురుమూర్తి మీద, అందరి మీద ఒట్లేసిండు. ఒట్లేసి రుణమాఫీ చేస్తా అట్ట ఆగస్టు 15 తారీఖు లోపల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఏమైంది, 41,000 కోట్లతో చేయాల్సిన రుణమాఫీ 12,000 కోట్లతో చేసిరు. ఎక్కడి 41,000 కోట్లు, ఎక్కడి 12,000 కోట్లు, ఎక్కడ 41,000 కోట్లు, ఎక్కడ 12,000 కోట్లు, ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. సో అట్లా సేమ్ ఇప్పుడు ఇలా కళ్ళ ముంగలు ఏం కనపడతా ఉంది, సేమ్ అట్లనే అవి రకరకాల మాటలు చెప్పిర్రు. లోక్సభ ఎన్నికల్లో లాభపడ్డరు, 8 బీజేపీకి, 8 కాంగ్రెస్కు, 1 ఎంఐఎంకి వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు. ఈ పంచాయతీ ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్స్ అయిపోగానే 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. సో పోనీ ఈసారి ఇస్తాడేమంటే పంచాయతీ ఎన్నికలు కనపడతా ఉన్నాయి కళ్ళ ముంగల. ఇప్పుడు దీనికోసమే ఈ డ్రామా, దేనికోసం ఇక్కడ వార్తలు కూడా వస్తున్నాయి చూడండి, ఇందులో ఉంది వార్తది. ఇక మళ్ళీ ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల కోసం ఈ డ్రామా మొదలు పెడతా ఉన్నారు. సాగు యోగ్యం కాని భూముల గుర్తింపునకు 16 నుంచి సర్వే, 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభల్లో వాటి నిర్ధారణ. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారుల ఎంపిక, గ్రామీణ ఉపాధి హామీ జాబ్ కార్డులు ప్రామాణికం, మార్గదర్శకాలు జారీ. ఇక ఇప్పుడు ఇది పంచాయతీ ఎన్నికల కోసం. ఇది కూడా సేమ్ రుణమాఫీ లెక్కనే. తెలంగాణలో ఎంతమందికి రుణమాఫీ అయింది, తెలంగాణలో మొత్తం 70 లక్షల మంది రైతులు ఉంటే పట్టుమని 10 లక్షల మంది రైతులకు కూడా రుణమాఫీ కాలే. అది ఎంత అద్భుతంగా జరిగిందో రుణమాఫీ అనేది, ఏ రకంగా చేసిర్రో సేమ్ ఇది కూడా అలాగే చేయబోతున్నారు. ఈ వార్తలను దేనికోసం, రేపు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జనవరి ఎండింగ్ ఫిబ్రవరి లోపల పంచాయతీ ఎన్నికలు పెడతాడు. పంచాయతీ ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకోవడం కోసం జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా. ఆ ఓట్లు వేయించుకొని వాళ్ళ నుంచి బయటపడ్డాక తర్వాత ఇక ఎవరు సందరాలు పోతారన్నమాట. అప్పుడు ఇక భరోసా ఉండదు, సర్వే ఉండదు, ఏది ఉండదు. అప్పుడు అవి ఉండకపోగా ఇగో ఈ రకంగా ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, మెట్రో ఛార్జీలు, ఇలా ప్రతి ఒక్కటి ఛార్జీలు పెంపు 100% ఉండబోతా ఉంది, 100% ఉండబోతా ఉంది. ఈ భారం మనం మోస్తందుకు రెడీగా ఉండాలి. ఇంకా అంతకు మించి ఇంకొక ఆప్షన్ ఏం లేదు. సేమ్ అటు తెలంగాణలో కూడా 450 కోట్ల భారం పడుతుంది ఆర్టీసీ మీద. ఈ తగ్గించుకోవడం కోసము టికెట్ రేట్లు పెంచుతారన్నమాట.